సూపర్ సూపర్ థ్యాంక్స్ అని అడగండి. నా ఒపీనియన్ కాదు, ప్రజల ఒపీనియన్. చాలా ఎంజాయ్ చేశాను బాగా. అసలు చాలా చాలా మీరు చెప్పాలి, అందరూ ఏం చెప్పారు అంతే. ఓవరాల్ గా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ప్రజలు చెప్పాలి. పార్ట్ టూ అయితే ధర్మం రక్షిత రక్షిత అంటారు కదా. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా చేశాడు, అతని ఎమోషన్ ఎంత గొప్ప క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చాలా అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. అండ్ మొత్తం కథలో తన యొక్క జెన్యూన్గా ఉన్నటువంటి ఎఫర్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మిగతా విషయాలు ఎట్లా అంటే, హైందవ ధర్మం కోసం ఇన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎంతమంది సాక్రిఫైస్ చేశారో, ఎంతమంది వీరులు చనిపోయారో, సామాన్యులు చనిపోయారు అనేది మనకేంటంటే, ఈ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువికి నా పల్లకి కాదు అది మోసిన బొయ్యిలెవ్వరు అంటారు. ఆ యొక్క ఎంటైర్ సాక్రిఫైస్ని పవన్ కళ్యాణ్ తన యొక్క కళ్ళల్లో చూపించగలిగాడు. సినిమా బాగుంది అంటే ఎట్లా అంటే, ఇది ఒక క్రియేటివ్ ఎలిమెంట్లో డెఫినెట్గా క్రిష్ మారడం అనేది కొంచెం ఎఫెక్ట్ చూపించింది అనిపించింది. బట్ టోటల్గా మూవీ బాగుంది. లేదు, ఇది సినిమాని మీరు కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఒక పవిత్రమైనటువంటి జంబూ ద్వీపం, మన భారతదేశానికి సంబంధించిన కథ కదా. కథలో ఫిక్షన్ ఎలిమెంట్ కొంచెం యాడ్ చేసి తీశారు కాబట్టి ఎఫర్ట్స్ అట్లా అనేది చాలా ముఖ్యం. డెఫినెట్గా డైరెక్టర్ మారడం కొంచెం ఎఫెక్ట్ చేసింది. బట్ టోటల్గా మీకు మాత్రం ఎమోషనల్ జర్నీ మాత్రం మీరు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సోల్తో మీరు ఇన్వాల్వ్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. ₹700 అనేది నథింగ్ అండి. ఆ యొక్క ఎమోషన్తో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న అమౌంట్ ఇది. చాలా ₹700 అనేది చాలా చిన్న అమౌంట్ అది. ఎందుకంటే అసలు దానికి చాలా వర్త్. హైపోథెటికల్ అనే క్వశ్చన్స్ అండి. డెఫినెట్గా చాలా మంది చూస్తారు, దేశం మొత్తం చూస్తారు సినిమాని. డెఫినెట్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కూడా మనది ధర్మం కాదండి. సినిమా బాగుంది. చిన్న చిన్న విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా టోటల్గా పిక్చర్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన ఎఫర్ట్స్, అసలు కళ్ళల్లో ప్రతి క్షణం కూడా హైందవ ధర్మం కోసం ఆయన చూపించినట్టు పవన్ కళ్యాణ్ చూపించిన ఎమోషన్ మాత్రం మనం దానికోసమే ప్రజలు సినిమా చూడాలి. ఏం లేవండి అటువంటిది. అసలు జనరల్ డైలాగ్ అట్లాగా ఒక డైవర్ట్గా ఏం చెప్పలేదు అసలు. కొంచెం హీరోయిన్ వీక్ అనిపించింది నాకు. హీరోయిన్ ఎట్లా అంటే, నిధి అగర్వాల్ కాకుండా కొంచెం నేషనల్ సెలబ్రిటీ ఎవరన్నా ఆ పాత్రను మోసించకు, ఆ పాత్రలో ఎవరన్నా ఉంటే కనుక కొంచెం వెయిట్ పెరిగేది అనిపించింది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి మాత్రం దేర్ ఇస్ నో మిస్టేక్ అండి. చాలా బాగా చేస్తాడు ఆయన, చాలా బాగా చేస్తాడు. అద్భుతం అండి. సేమ్ ఖుషీలాగే ఆయన. అంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి కదా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంత సమయం ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. ఖుషీతో కంపేర్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.